తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి తన కోపాన్ని దిగమింగుతూ కేసీఆర్ ఇంతకాలం ఇంటికే పరిమితమయ్యాడు. ఇప్పుడు రోజురోజుకు పల్లెల్లో కూడా చేజారిపోతున్న కారు పార్టీని నిలబెట్టుకోవడం కోసం చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ తీరు ఎలా ఉందంటే, నేను కాంగ్రెస్ ను బద్నాం చేయడం కోసం ఎంతకైనా దిగజారుతా, ఎన్న అబద్ధాలైనా మాట్లాడతా, జనం నా మాటలు గొర్రెలా నమ్ముతారన్నట్లు ఆయన ప్రసంగం ఉందని కామన్ మ్యాన్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పాలించారు. సో ఏదైనా ఉంటే నాడు జగన్ తో కొట్లాడి నాటి సీఎం కేసీఆర్ తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కొనసాగుతూ తన మిత్రుడు జగన్ ని ఒక్క మాటైనా అనకుండా ఏపీ సీఎం చంద్రబాబు పేరెత్తి రేవంత్ తో బద్నాం చేసేలా సెంటిమెంట్ రాజకీయంకు కేసీఆర్ తెరలేపాడు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని, పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు రావాల్సిన 174 టీఎంసీల నీరు ఇప్పటికీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీటి అన్యాయం అంశంపై మాట్లాడితే పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ ఏపీ ఏర్పాటు మొత్తాన్ని తెలంగాణకు అన్యాయం చిత్రీకరించడం ద్వారా కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాల దారినే ఎంచుకున్నారని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. అన్నదమ్ముల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను మళ్లీ చిచ్చు పెట్టి విడదీసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అధికార కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పైన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ రేవంత్ గొడవలోకి ఏపీ సీఎం చంద్రబాబుని కూడా లాగటం, తెలంగాణ తెదేపా నేతలు సైతం కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ను కడిగేసిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వైఖరిని ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణిస్తూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బయటకు రావడం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తన అల్లుడు హరీష్ రావు చేతుల్లోకి పార్టీ వెళ్తుందనే భయంతోనే తన కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కాపాడడానికి హుటాహుటిన కేసీఆర్ బయటకు వచ్చారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ చావాలని తానెప్పుడూ కోరుకోలేదని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ కు బయటి వ్యక్తుల కంటే ఆయన కుటుంబ సభ్యుల నుంచి ముప్పుందని, కుర్చీ కోసం కొడుకు అల్లుడు ఆయన చావును కోరుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆర్థికంగా అత్యాచారం చేసిందని, ఎన్ని ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరులో మార్పు లేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ లేదా జనవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. అధికారంపై ఉన్న వ్యామోహం ప్రజలపై లేదని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని పేర్కొన్నారు. ఏదేమైనా సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు తొలిసారి మాటల మాంత్రికుడు కేసీఆర్ త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, నీటి పారుదల అంశాలపై రేవంత్ తో కలిసి ఏపీపై యుద్ధానికి తెరలేపుతారా, లేదంటే ఒంటరిగానే అటు చంద్రబాబుని ఇటు రేవంత్ ని బద్నాం చేసేలా మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేయనున్నారా అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.